హాయ్ అండి. ఇదిగోండి కొంచెం కొంచెం శుక్రవారం శుక్రవారం కంపల్సరీ దీనికి బొట్లు అవి పెట్టుకుని బుధవారమే దీన్ని క్లీన్ చేసి ఉంచుకోవాలి. ఉంచుకుని నామాలకి బొట్లు పెట్టాలండి. ఇందులో ఏది వేస్తే అది రెట్టింపు అవుతుంది అన్నమాట. ఇప్పుడు ధాన్యం వేసుకున్నాం అనుకోండి, ధాన్యానికి లోటు ఉండదు. బంగారం వేసామనుకోండి, బంగారానికి లోటు ఉండదు. వెండి వేసామనుకోండి, వెండికి లోటు ఉండదు. అలా అంటే ఇవన్నీ మనకు కావాలంటే ఏముండాలి? లక్ష్మీదేవి ఉండాలండి. అందుకు నేను ఎప్పుడు కాయిన్స్ వేస్తానండి. నేను ఎప్పుడు దీన్ని నిండా కాయిన్స్ వేసుకుంటాను. లక్ష్మీదేవి నిండుగా ఉంటే మన ఇంట్లో అన్నీ నిండుగా ఉంటాయండి. అందుకే నేను ఎప్పుడు కాయిన్స్ వేస్తాను, కాయిన్స్ వేసుకుంటాను. చూడండి, కాయిన్స్ వేస్తాను. లాస్ట్లో దుర్గాదేవిది 5 రూపీస్ కాయిన్ ఉంటుంది. ఇంకా కాయిన్స్ నిండుగా, కాయిన్స్ ఎన్నైతే అన్నీ నిండాగా వేసుకోవాలి. ఇలా వేసుకొని పెట్టుకుంటే లక్ష్మీదేవి మనకి లోటు ఉండదండి. ఎక్కడా లోటు ఉండదండి. ఇదిగోండి, ఇంకా చూసారా, ఇది ఉన్నది చిన్నదే. అంటే ఇప్పుడు ఇది నేను కొనుక్కుంది చిన్నదే, దీనికన్నా పెద్దవి ఉంటాయి. కాకపోతే నేను చిన్నది కొనుక్కున్నాను. ఎవరికి ఏమైనా కొనుక్కోవాలి అని అంటే ఎవరికి కావాల్సినంత అంత కొనుక్కొని, నాకు మట్టుకు ఈ సైజ్ చాలు అనిపించింది. నా దేవుడి గది చిన్నది కాబట్టి చిన్నది. ఇదిగోండి, కొంచెం ఇలా నిండాగా వేసిన తర్వాత మనం దీంట్లో పసుపు, కుంకుమ, అక్షింతలు వేసి లక్ష్మీ అష్టోత్తరం చదివి ఇక్కడ పువ్వు పెట్టి, లక్ష్మీ అష్టోత్తరం చదవాలి. ఇక్కడ పువ్వులు పెట్టి మనం ఇక్కడ పూజ చేసుకోవాలండి. లక్షవారం శుక్రవారం కంపల్సరీ చేయండి. లక్షవారం శుక్రవారం చేసిన వాళ్ళకి లక్ష్మి లోటు ఉండదు. అంటే లక్ష్మి అంటే ఏంటంటే ప్రేమ, దయ, కరుణ. అంటే ఇంట్లో గొడవలు అవ్వడం అలాంటివి ఏమీ ఉండవు అనమాట. ఆవిడ ఉన్న చోట, ఆవిడ ఎక్కడ ఉంటుంది? ఇంట్లో ప్రశాంతత ఎక్కడ ఉంటుందో అక్కడ ఉంటుంది ఈవిడ. అందువలన ఈవిడికి మనం ఎంత బాగా పూజ చేస్తే ఆవిడ అంత బాగా మనకి లక్ష్మీ కటాక్షం కలిగిస్తారు. ఈ కుంచాన్ని ఎప్పుడు నిండుగా ఉంచండి. నేను అప్పుడప్పుడు దీంట్లో ధాన్యం కూడా వేస్తానండి. అలా ధాన్యం కూడా వేసి పెట్టండి. ధాన్యాన్ని వేయచ్చు. వెండి పట్టీలు అవి ఉంటాయి కదా, వెండివి శుభ్రంగా కడిగేసి పాలలో కడిగేసి ఇందులో వేయండి. పాలలో కడిగేసి వేసారనుకోండి, బాగుంటుంది. వెండి అంటే ఏది వేస్తే అది నిండుగా ఉంటుంది. లక్ష్మిని మట్టుకు ఎప్పుడు నిండుగా ఉంచుకోండి. థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు కానీ నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.